హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్మన్ఘట్లో ఉన్న ఇందిరా నాగేంద్ర 70mm థియేటర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ థియేటర్ని వచ్చేసి 2004లో సాంబా మూవీతోటి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పటికీ జూన్కి వచ్చేసి 17 ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఈ థియేటర్కి. రీసెంట్గా అయితే సినీ టౌన్ వాళ్ళు ఈ థియేటర్ని రెనోవేట్ చేసి లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ మూవీతోటి, నాగచైతన్య గారి మూవీతోటి ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ థియేటర్ని సినీ టౌన్ వాళ్ళు రెనోవేషన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఒక మల్టీప్లెక్స్ లెవెల్లో అయితే థియేటర్ ఉంది ఫ్రెండ్స్. మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్డ్గా మొత్తం చూపిస్తాను. ఈ థియేటర్లో ప్రజెంట్గా వచ్చేసి బార్కో 2K ప్రొజెక్టరు రన్ చేస్తున్నారు. సౌండ్ వచ్చేసి డాల్బీ 7.1 సరౌండింగ్. థియేటర్ని రీఓపెన్ చేసిన తర్వాత సౌండ్ క్వాలిటీలో, తర్వాత ప్రొజెక్టర్ క్వాలిటీలో అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్, ఈ ఏరియా మొత్తం వచ్చేసి టికెట్ కౌంటర్. ఇంతకు ముందు కూడా ఈ సేమ్ ఇదే ప్లేస్లో ఉండే, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లో పెట్టారు. ఇక్కడ డిస్ప్లేలో షో టైమ్స్, తర్వాత అదే టైంలో మనకి ట్రైలర్స్ ఉడక థియేటర్లో రన్ అవుతున్న మూవీకి సంబంధించిన ట్రైలర్స్ ఉడక కంటిన్యూగా ప్లే అవుతుంటాయి. ఇక్కడ వచ్చేసి థియేటర్కు టైమింగ్స్, థియేటర్వి స్క్రీన్ 1కి స్క్రీన్ 2కి ఒక 15 minutes చేంజ్ అయితే ఉంటుంది టైమింగ్లో. మనకి ఇది పెద్ద పెద్ద సినిమాలు అయితే మొత్తం ఆన్లైన్లోనే బుక్ అయిపోయి ఉంటాయి. బుక్ మై షోలో అయితే టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైం. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్, స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపలికి ఎంట్రీ. లోపలికి ఎంట్రీ అయిన తర్వాతనే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ 1 వచ్చేసి ఇంద్ర, తర్వాత స్క్రీన్ వచ్చేసి నాగేంద్ర స్క్రీన్ 2. ఈ ఏరియా మొత్తం మనకి వెయిటింగ్ ఏరియా. నెక్స్ట్ షోకి టైం ఉన్నంతసేపు ఇక్కడ వెయిట్ చేయవచ్చు. ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ కూడా ఏసీతోని కవర్ చేశారు. ఈ ఏరియాని మొత్తం షోకి కంపల్సరీ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. అందుకనే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు థియేటర్ని. చూడండి, ఇది మార్నింగ్ టైం నేను వచ్చింది అయితే ఇప్పుడు షో రన్ అవుతుంది ఆల్రెడీ. ఈ ఏరియా మొత్తం మనకు వెయిటింగ్ ఏరియా. అక్కడ ముందర కనిపిస్తున్నది వచ్చేసి క్యాంటీన్ ఏరియా. ఈ వెయిటింగ్ ఏరియాలో డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. యాడ్స్, తర్వాత మూవీకి ట్రైలర్స్ సంబంధించినవి రన్ చేస్తూ ఉంటారు. ఇంత నీట్గా మెయింటైన్ చేసిన మల్టీప్లెక్స్ లెవెల్లో, పీవీఆర్ లెవెల్లో మనకు ఇంత నీట్నెస్ మెయింటైన్ చేసినా కానీ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ప్రైజెసే ఉన్నాయి. బాల్కనీ వచ్చేసి 150, డ్రెస్ సర్కిల్ వచ్చేసి 110, ముందలు వచ్చేసి 50 రూపీస్. ఈ థియేటర్లో రెనోవేషన్ చేసిన తర్వాత నేను రీసెంట్గా అయితే స్పైడర్ మ్యాన్ మూవీ చూశాను. నాకైతే సౌండ్ అయితే చాలా బాగా అనిపించింది. సరౌండింగ్ స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా వస్తాయి. మనకు బేస్డ్గా కంఫర్టబుల్గానే ఉంటుంది. సౌండ్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ 1లో వచ్చేసి 570+ సీట్స్ ఉన్నాయి. స్క్రీన్ 2లో వచ్చేసేమో 600+ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి స్క్రీన్ 1కి స్క్రీన్ 2కి బాల్కనీ ఎంట్రీ మనకి 150 రూపీస్ సంబంధించిన ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ వెళ్తే మనకు స్క్రీన్ 2, రైట్ వెళ్తే మనకు స్క్రీన్ 1 వచ్చేసి ఉంటాయి. నార్మల్గా కిందనేమో క్యాంటీన్ వచ్చేసి అది డ్రెస్ సర్కిల్కి, తర్వాత 50 రూపీస్కి సంబంధించిన క్యాంటీన్. ఇక్కడనేమో అప్పర్ బాల్కనీకి సంబంధించిన ఏరియాకి సంబంధించి అంత క్యాంటీన్. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ పైకి వెళ్తే మనకు ప్రొజెక్టర్ రూమ్కి సంబంధించి, తర్వాత మనకి హాల్లోకి ఎంట్రీ. ఇది లోపలికి వెళ్ళి కూడా మీకు ఒకసారి స్క్రీన్ ఏ విధంగా ఉంది, సీట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి బాల్కనీలోకి ఎంట్రీ స్క్రీన్ 1లో ఇప్పుడైతే షో ఏం నడవట్లేదు. ఈ ఏరియా మొత్తం వచ్చేసి బాల్కనీకి సంబంధించిన సీట్స్ ఇవన్నీ. సైడ్ వాల్కు సంబంధించి అయితే మొత్తం టోటల్ 22 స్పీకర్స్ ఉన్నాయంట. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. టోటల్ సీట్స్ వచ్చేసి ఇందులో 570+ సీట్స్ ఉన్నాయి. కిందనేమో డ్రెస్ సర్కిల్ ఉంటుంది, ముందు 50 రూపీస్. అన్నిటికీ ఒకటే సీట్స్. బాల్కనీకి ఏ విధమైన సీట్స్ ఉన్నాయో కింద డ్రెస్ సర్కిల్కి, తర్వాత 50 రూపీస్ టికెట్స్ కూడా అవే సీట్స్. మొత్తం టోటల్ అయితే 570+ సీట్స్ ఉన్నాయి. ఒకే రకమైన సీట్స్ ఉన్నాయి. కొన్ని థియేటర్స్లో చూసుకుంటే అయితే మనకి ముందల 50 రూపీస్కి వచ్చేసి ఐరన్ సీట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం నార్మల్గా చెక్క సీట్స్ ఉంటాయి. ఓన్లీ బాల్కనీకి వచ్చేసి మనకి ఇవి రకమైన సీట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం అన్నిటికీ ఒకటే రకమైన సీట్స్, డిఫరెంట్ టికెట్ ప్రైజెస్ పెట్టారు. అది చాలా బాగా నచ్చింది నాకు ఈ థియేటర్లో. సేమ్ డిజైన్ ఇంద్ర ఏ విధంగా ఉంటుందో నాగేంద్ర కూడా సేమ్ టు సేమ్. ఇందులో ఇక కనిపిస్తున్న డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అందులో కూడా ఒకే రకమైన డిజైన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ కొన్ని సీట్స్ తేడా ఉన్నాయి, ఒక 50 సీట్స్ వరకు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ మనకి డ్రెస్ సర్కిల్, ఆ ముందలు వచ్చేసేమో
50 రూపీస్వి. అక్కడ నుంచి చూడగా మీకు స్క్రీన్కి వ్యూ ఏ విధంగా ఉంటుంది, తర్వాత సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సంబంధించి మాత్రం ఇక బాల్కనీకి సంబంధించిన ఏరియా అంతా చాలా నీట్గా ఉంటుంది. షో అయిపోయిన తర్వాతనే ఎప్పటికప్పుడు క్లీన్ చేపిస్తుంటారు స్టాఫ్ని పెట్టి. నేనైతే ఏ థియేటర్లో అయినా కానీ లోవర్ బాల్కనీ లేకపోతే డ్రెస్ సర్కిల్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ లోవర్ బాల్కి అయితే ఏం లేదు, ఈ ఏరియా మొత్తం వచ్చేసి బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఒక్కటే ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ పర్ఫెక్ట్గా ఉంది. మీరు చూసుకున్నట్టయితే మీరు ఈ థియేటర్కి వస్తే కరెక్ట్ వ్యూ కావడానికి అయితే మీరు అప్పర్ బాల్కనీ అయితే బాల్కనీలో టికెట్స్ అయితే తీసుకోండి. నాకైతే ఇక్కడ నుంచి చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది 50 రూపీస్కి సంబంధించిన వ్యూ. ఇక్కడైతే మనకు మెడ పట్టేసినట్టు కొంచెం ఇక ఏ థియేటర్లో అయినా 50 రూపీస్ సంబంధించి అలా విధంగా ఉంటుంది. కానీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం మనకు చాలా పెద్దగా వస్తాయి. సౌండ్ ఎఫెక్ట్స్ ఇష్టపడాలనుకుంటే వాళ్ళు ఇక్కడ 50కి సంబంధించి టికెట్స్ తీసుకోవచ్చు. కానీ సరౌండింగ్ వచ్చేసి మనకు అంత ఎఫెక్ట్ అవ్వదు 50లో కూర్చుంటే. మనకు సరౌండింగ్ కావాలి, తర్వాత వ్యూ కరెక్ట్గా ఉండాలి, మనకి అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండాలనుకుంటే డ్రెస్ సర్కిల్ మెయింటైన్ చేయండి. నేనైతే ఎక్కువ థియేటర్లో డ్రెస్ సర్కిల్ తర్వాత లోవర్ బాల్కనీ చేసుకుంటాను టికెట్స్. ఈ థియేటర్లో వచ్చేసి బాల్కనీ నుంచి 50 రూపీస్ వరకు అయితే చూడండి ఒకే రకమైన సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సీటింగ్ పొజిషన్ వచ్చేసి. సీటుకి హెడ్ పైన మనకి కవర్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే కొన్ని థియేటర్స్లలో వైట్ క్లాత్ ఉంటుంది, ఇక్కడేమో కవర్స్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు. అవి కొన్ని రోజుల తర్వాత యూజ్ అండ్ త్రో తీసేసి మళ్ళీ వేరే కవర్స్ అయితే వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది థియేటర్కి. ప్రొజెక్టర్ రూమ్లోకి అయితే ఎంట్రీ లేదు. మామూలుగా కొంచెం డోర్ ఓపెన్ చేస్తే నేను ఒక చిన్న వీడియో అయితే తీయడం జరిగింది. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రూము. మనకి 2K ప్రొజెక్టర్స్ ఇవన్నీ. ఓన్లీ ఎంట్రీ మాత్రం ఒక ఆపరేటర్కే ఉంటుంది అక్కడ. సౌండ్ వాళ్ళు మాత్రం 6 సబ్-వూఫర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం. టోటల్ అయితే 16 స్పీకర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. లెఫ్ట్కి తర్వాత రైట్కి వచ్చేసి మొత్తం టోటల్ 22 స్పీకర్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ 2లో కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మొత్తం హాల్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ ఏరియా వచ్చేసి క్యాంటీన్ ఏరియా. మనకి డ్రెస్ సర్కిల్కి తర్వాత 50 రూపీస్కి సంబంధించి ఇంత పెద్ద ప్లేస్లో అయితే ఇక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ క్రౌడ్ ఎక్కువగా ఇబ్బంది ఉండడం వల్ల మనకి సపరేట్గా బాల్కనీకి సపరేట్ క్యాంటీన్, ఇందాక మీరు చూశారు కదా ఆ ఏరియా వచ్చేసి బాల్కనీ వాళ్ళకి సపరేట్ క్యాంటీన్. టికెట్ ప్రైజెస్ వచ్చేసి మనకు సింగిల్ స్క్రీన్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు అక్కడ టికెట్ రేట్లో చూసుకున్నట్టయితే బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి. క్యాంటీన్ రేట్లో కూడా మనకు నార్మల్ సింగిల్ స్క్రీన్ ప్రైజే ఉంది. మరి మల్టీప్లెక్స్ రేంజ్లో మెయింటైన్ చేస్తారని మనం ఇబ్బంది పడనక్కర్లేదు. ఈ థియేటర్లో అన్నీ మనకు అవైలబుల్గానే ఉన్నాయి రేట్స్ అయితే. మామూలుగా ఇంటర్వ్యూలు వదిలినప్పుడు అయితే క్యాంటీన్లో అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మనకి ఏరియా. అందుకే ఇంత పెద్దగా వాళ్ళు క్యాంటీన్ కోసమే ఉపయోగించారు. ఇక్కడ వచ్చేసి మనకి స్క్రీన్కి 50కి తర్వాత డ్రెస్ సర్కిల్కి సంబంధించిన ఎంట్రీ. ఇక్కడ స్క్రీన్ 1కి స్క్రీన్ 2కి సంబంధించి ఈ ఏరియా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్క్రీన్ 1 ఇంద్ర, రైట్ సైడ్ వచ్చేసి స్క్రీన్ 2 నాగేంద్ర. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ పోస్టర్స్ వచ్చేసి ప్రజెంట్ నడుస్తున్న మూవీస్కి తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్కి సంబంధించిన పోస్టర్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థియేటర్ అయితే రెనోవేషన్ చేసి కూడా 1 ఇయర్ అవుతుంది ఓపెన్ చేసి కూడా థియేటర్ని. చాలామంది ఇంకా లాక్డౌన్ వల్ల ఎక్కువ మంది అయితే థియేటర్స్కి రాలేకపోతున్నారు. ఈ వీడియో చూసైనా ఎవరన్నా థియేటర్లో ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక ఫ్యామిలీతో వెళ్ళి కంఫర్టబుల్గా నేను సినిమా చూడాలనుకుంటే కర్మన్ఘట్లో ఉన్న ఇంద్ర నాగేంద్ర థియేటర్స్ని అయితే విజిట్ చేయండి. ఫ్యామిలీతోని ఈజీగా రావచ్చు థియేటర్కి అయితే. ఈ థియేటర్లో మీరు చూసిన సినిమాలు ఏమన్నా ఉంటే థియేటర్కి రెనోవేషన్ ముందు తర్వాత రెనోవేషన్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ థియేటర్కి సంబంధించి నాకైతే ఈ థియేటర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు స్క్రీన్ 2కి మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇది స్క్రీన్ 2 సంబంధించిన హాల్. ఈ హాల్ కొంచెం మనకి సీట్లు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఒక 50 సీట్స్. పైన చూసుకున్నట్టయితే డిజైన్ వచ్చేసి కొంచెం మనకు చేంజ్ కనిపిస్తుంది కదా. స్క్రీన్ 1లో అయితే వేరే డిజైన్ ఉంది, స్క్రీన్ 2లో కూడా వేరే డిజైన్ ఉంది. నాకైతే ఫస్ట్లో అక్కడ పక్కన నా ఎంబటి వచ్చిన బాయ్ని అడిగితే రెండిట్లలో సేమ్ డిజైన్ ఉంటుంది అన్నందువల్ల నేను రెండిట్లలో ఒకటే డిజైన్ ఉందని చెప్పాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డిజైన్ అయితే సపరేట్గా ఉంది. ఇక సీటింగ్ మాత్రం సేమ్ ఒకటే సీటింగ్ మనకి. ఇక్కడ వచ్చేసి మనకి లోవర్ బాల్కనీ 50 రూపీస్కి సంబంధించిన ఏరియా. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రెస్ సర్కిల్. కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి స్క్రీన్ 1కి స్క్రీన్ 2కి. మనకి టాప్లో తర్వాత సైడ్ వాల్కి వచ్చేసి
డిఫరెంట్ డిజైన్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. నాకైతే డిజైన్లో వచ్చేసి నాకు స్క్రీన్ 1 నా ఇందులోనే నాకు చాలా బాగా నచ్చింది. సైడ్ వాల్కి ఒక లైటింగ్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ ఏరియా. ఈ ఏరియా మొత్తం చాలా నీట్గా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన రేట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మనకి బర్గర్స్, తర్వాత సమోసాలు, తర్వాత ఎగ్ పఫ్లు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వీళ్ళు ఫ్రెష్గా అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తారంట. నైట్ ఏమైనా మిగిలిపోయిన సమోసాలు కానీ ఎగ్ పఫ్లు కానీ ఉంటే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి వాటిని డిస్కస్ చేస్తారంట. ఎప్పుడప్పుడైతే మనకి ఫ్రెష్గా అయితే ఫుడ్ని వీళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టాఫ్ వచ్చేసి కూడా మనకు చాలా మంచిగా మర్యాదగా అయితే రెస్పాండ్ అవుతారు. ఏది అడిగినా కానీ మనకు ఒప్పిగా సమాధానం చెప్తారు. ఈ థియేటర్లో మనకి చూసుకున్నట్టయితే చాలా నీట్నెస్ ఎక్కువగా. మీకు వాష్రూమ్స్ కూడా ఒకసారి నేను లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఈ క్యాంటీన్ వచ్చేసి మనకి బాల్కనీలో ఉన్న క్యాంటీను. ఇది ఒకసారి మీకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నదని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఐటమ్స్ కూడా ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. మనకు వాటర్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి తాగడానికి, ఆరో వాటర్. ఇక్కడ వచ్చేసి టాయిలెట్స్, లెఫ్ట్ అయితే లేడీస్, రైట్ అయితే జెంట్స్ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకైతే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే మెయిన్గా ఈ ఏరియాను కూడా మనకి షో అయిపోయిన వెంబడే ఇక్కడ కంపల్సరీ అయితే ఏరియాని అయితే క్లీన్ చేయడం జరుగుతుందంట. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో మనకి. సేమ్ మనకు మాల్లో చూసుకున్న థియేటర్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంది. మనకి అందుబాటు రేంజ్లో, అందుబాటు టికెట్ ప్రైజెస్లో. ఈ థియేటర్లో వచ్చేసి మనకి బైక్ పార్కింగ్, తర్వాత కార్ పార్కింగ్ వచ్చేసి ఛార్జ్ చేస్తారు. అన్ని థియేటర్స్లో ఏ విధంగా ఉంటుందో ఈ థియేటర్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ థియేటర్లో మనకు నచ్చిన విషయం ఏంటంటే ప్రొజెక్టర్ క్వాలిటీ బాగుంది, నీట్నెస్ అంటే చాలా చాలా బాగుంది. తర్వాత సౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ థియేటర్లో సౌండ్ ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ థియేటర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ది బెస్ట్ థియేటర్స్. ఎందుకంటే మనం చూశారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. ఒక మాల్లో ఉన్న థియేటర్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే మనకు నీట్నెస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది మనకు అందుబాటు రేట్లో. మరిన్ని థియేటర్స్ గురించి అయితే నేను వీక్లీ 2 and 3 థియేటర్స్ గురించి అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే 2 థియేటర్స్ అయితే వీడియో చేస్తున్నాను. మీకు నచ్చిన థియేటర్స్ ఉంటే మన కింద కామెంట్ చేయండి. పక్క రాష్ట్రాల నుంచి ఉడక, పక్క డిస్టిక్ల నుంచి ఉడక కామెంట్స్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి ఉడక అయితే నేను వీడియోస్ తీస్తాను. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో కొన్ని మెయిన్ థియేటర్స్ తీసిన తర్వాత వైజాగ్, తర్వాత విజయవాడ వెళ్ళి థియేటర్స్ అయితే తీయాలన్న ఆలోచనలో ఉన్నాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు.